అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రఘు ట్రాక్టర్ వ్లాగ్స్. మన స్పెండర్ అయితే మన దగ్గరికి వచ్చేసింది. ఈ స్పెండర్ మన దగ్గర లేక దాదాపుగా 10 నుంచి 15 రోజులు అవుతుంది. ఈ స్పెండర్కి ఒక స్టోరీ ఉంది. ఈ ఫుల్ వీడియోలో చెప్పాలి అనుకుంటున్నాను. దయచేసి అందరూ కూడా వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. ఈ స్పెండర్ని 2017లో మనం తీసుకోవడం జరిగింది. ఈ స్పెండరు తీసుకొని మనము అప్పుడు ఇంకా బండ్లు కూడా తీసుకోలేదు. మనం బండ్లు తీసుకుంది మాత్రం 2017లో. మనం అప్పుడు వేరే వర్క్లో ఉన్నప్పుడు ఈ స్పెండర్ని తీసుకున్నాం. మనము తర్వాత బుల్లెట్ తీసుకున్నాం. ఇది 350 క్లాసిక్ తీసుకున్నాం, బ్లాక్. దానప్పుడు మనకి అప్పటికి ట్రాక్టర్లు ఉన్నాయి. అప్పుడు మన డ్రైవర్లు వాడడానికి కోసమని ఈ బండి మనము అమ్మలేదు, అంతే ఉంచుకున్నాం. యాక్చువల్గా ఈ బండి స్టోరీ ఏంటి అంటే, మొన్న అంటే నేను మొత్తం చెప్పట్లేదు, ఫీల్డ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఈ వీడియోని చెప్పాలి అనుకుంటున్నాను. మన ట్రాక్టర్ ఫీల్డ్లో ఉన్నప్పుడు మాకు మొదటిగా ఈ బండి అంత పెద్దగా ఉపయోగపడలేదు. ఎందుకంటే ట్రాక్టర్లే కదా, లోకల్లో నడిచేయి, లోకల్ డ్రైవర్లే. దీన్ని ఎక్కువ యూజ్ చేసేటోళ్ళం కాదు. బండిని కూడా తక్కువ యూజ్ చేసేటోళ్ళం. 15 రోజులకు ఒకసారి, 10 రోజులకు ఒకసారి అట్లా స్టార్ట్ చేసి తిప్పేవాళ్ళం తప్ప బండిని ఎక్కువ మేము యూజ్ చేసేవాళ్ళం కాదు. అయితే ఈ బండి మనకి ఎక్కువ యూజ్ అయింది ఎప్పుడంటే, మనం 4 ట్రాక్టర్లు తీసుకున్నాం కదా, అప్పుడు మనకి బాగా యూజ్ అయింది. అప్పటి నుంచి ఈ బండి బాగా యూజ్ చేసినాం. ఈ ట్రాక్టర్లు ఉన్నప్పుడు కూడా ఎక్కువ డీజిల్కి, భోజనాలకే వాడేవాళ్ళం. అయితే ఇది ఇలా కంటిన్యూషన్ అవుతున్నప్పుడు మనం హార్వెస్టర్ తీసుకున్నాం. హార్వెస్టర్ తీసుకున్న తర్వాత దీన్ని అంతకు మునిపే మేము రెగ్యులర్గా 2 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి ఆయిల్ చేంజ్ చేయించడం, చిన్న చిన్న మైనర్ రిపేర్లు చేపించడం, ఇట్లా ఈ విధంగా దీన్ని మామూలుగా రన్నింగ్ చేసుకుంటూ వచ్చేసాం. ఎప్పుడైతే హార్వెస్టర్ తీసుకున్నామో, హార్వెస్టర్కి ఫీల్డ్ స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు మనము ఈ బండిని 6,000 పెట్టి బాగు చేపించేసినాం. అంటే ఆయిల్ చేంజ్ చేయించినాం, చిన్న చిన్న రిపేర్స్ ఉంటే కంప్లీట్ చేపించేసినాం. ఇక మైనర్ రిపేర్స్ అంటూ ఏది లేకుండా చేపించేసినాం. ఇండికేటర్తో సహా మనము ఈ బండిని చేపించాం. అప్పుడు మనకి 6 నుంచి 6,500 అయ్యాయి. ఆ తర్వాత మనోళ్ళు మిషన్తో పాటు తీసుకువెళ్ళారు. ఎక్కడ మన ఫస్ట్ ఫీల్డ్ స్టార్ట్ అయింది కొండపల్లిలో మన మిషన్ స్టార్ట్ అయినప్పుడు కొన్ని రోజులు, అంటే మిషన్ పోయిన 15-20 రోజులు ఇద్దరు డ్రైవర్లు దీన్ని కంటిన్యూషన్గా వాడారు. 15 రోజుల తర్వాత 4 డ్రైవర్లు ఈ బండిని వాడడం జరిగింది. అంటే ఏ విధంగా అంటే, ఫుడ్కి, డీజిల్కి, ప్లస్ వచ్చేసి వాళ్ళు ఏదన్నా బయటికి వెళ్ళడానికి అట్లా ఈ బండిని వాడారు. కంటిన్యూషన్గా దాదాపుగా నెల రోజులు ఈ బండిని వాళ్ళు ఏకదాటిగా భోజనాలకైతే, డీజిల్కైతే, పొలాల గట్లో రఫ్ అండ్ టఫ్గా దీన్ని యూజ్ చేశారు. ఆ తర్వాత మన ఊరు వచ్చింది. మన ఊరు వచ్చిన తర్వాత ఫస్ట్ డేనే, మిషన్ స్టార్ట్ అయిన ఫస్ట్ డేనే ఈ బండిని మన వాళ్ళు తొక్కిచ్చేశారు. ఏ విధంగా తొక్కిచ్చారంటే, ఫస్ట్ రోజు మనది కోసినాం. మన పొలం కోసిన తర్వాత మన డ్రైవర్ సురేష్ ఉంది కదా, సురేష్ వాళ్ళ పొలం మనం కొయ్యాలి అన్నప్పుడు ఏంటంటే, మిషన్ ముందు పోతుంది, తర్వాత వెనక బండి పోతుంది. ఇట్లా వాళ్ళ చేను దగ్గరికి వెళ్ళినప్పుడు రెగ్యులర్గా కొన్ని చేన్లల్లో జరిగేది ఏంటి అంటే, పొలం చుట్టూ కంచె వేయడం, లేకపోతే దారి మూసివేయడం, ఇట్లా జరుగుతుంది కదా. మనోళ్ళు ఏం చేసిందంటే, మిషన్ ముందు ఉంది కదా, మిషన్ వెనక బండి ఆఫ్ చేసేసి దారికి మన కంప ఉంటుంది కదా, కంప తీయడానికి వెళ్ళినప్పుడు మనోడు కంప తీసిండు. వాళ్ళు ఏంటంటే, మిషన్ వచ్చి అడవుల్లో ఉండడం వల్ల ఈ బండిని వాళ్ళు వెనకది మర్చిపోయిన తర్వాత మనోడు ఏం చేయాలా, వెంటనే కట్ అవ్వదు కదా. హార్వెస్ట్ అన్నప్పుడు ఏంటంటే కొంచెం లెంత్ రావాలా, కొంచెం వెనక్కి ఇట్లా చెల్లల్లో పోయేటప్పుడు కొంచెం మనము మార్జిన్ చూసుకొని కట్ చేసుకోవాలి. అయితే మనోళ్ళు ఏం చేశారు, ఈ అడవుల్లో ఈ బండిని మర్చిపోయారు. మనోడు ఏం చేసిందంటే, చేనులో తిప్పాలి కదా, చేనులో తిప్పినప్పుడు కొంచెం ముందుకు వెళ్ళి సప్పన వెనక్కి వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే, అక్కడ కట్టు కాదు కాబట్టి వెనక్కి వచ్చేసాడు. వెనక బండిని తొక్కిచ్చేశారు. అంటే వెనక బండి తొక్కింది కూడా వాళ్ళకి అర్థం కాలేదు. ఎందుకంటే ఇవి పెద్ద టైర్లు కదా, ఇది వెనక మామూలు టైర్ టచ్ కాగానే బండి ఆటోమేటిక్గా కింద పడ్డ బండిని వెనక టైర్ ఎక్కడం. వాళ్ళు అనుకుంటారు రెగ్యులర్గా చేనులలో మనకి రాళ్ళు తగులుతాయి కదా, ఆ విధంగా అనుకొని తర్వాత బండి పొలంలోకి దిగాక ఈ బండిని చూసుకున్నారు. మొదటి దెబ్బ ఈ బండికి అక్కడ పడ్డది. ఇప్పటికే ఫీల్డ్ ఆల్మోస్ట్ సగం అయిపోయింది. మనము కొండపల్లి వెళ్ళి వచ్చాము, ఫీల్డ్ అయిపోయింది. తర్వాత ఇక తొక్కింది కదా,
ఇక బండితో అంత పెద్దగా పని ఉండదు అనుకొని మనం ఏం చేసామంటే దీన్ని మా ఫ్రెండ్ ఉంటాడు మెకానిక్, వాడికి ఇచ్చేసి అరే ఈ బండిని మామూలుగా నడిచేటట్టుకు చేయి, ఎందుకంటే ప్రజెంట్ నా అక్కడ అమౌంట్ లేవు, దీన్ని మామూలుగా నడిచేటట్టు చేయి అంటే వాడు ఒక 4,500 ఈ బండిని మామూలుగా నడిచే విధంగా చేశాడు. అంటే ఈ టైర్ ఎక్కింది కదా, ఈ టైర్ ఎక్కినప్పుడు ఈ బెండ్ తీపియడం, తర్వాత ముందు మొత్తం కొంచెం సరి చేయడం, ఇవన్నీ చేసేసి వాడు 4,500 ఈ బండిని చేసి మనకి ఇచ్చాడు. అప్పటికే ఒక్కళ్ళే వెళ్ళాలి ఈ బండి మీద. ఒకవేళ ఇద్దరం ఎక్కినా కూడా ఈ టైర్ బెండ్ ఉండడం వల్ల బండి షేక్ అయ్యేది. అందువల్ల ఏం చేసామంటే దీన్ని ఒక్కళ్ళమే వాడేవాళ్ళం. అలా మన బండి గారెలు వెళ్ళిపోయింది. గారెలు వెళ్ళినప్పుడు ఏంటంటే మా మావయ్య బండి ఉండేది, ఆ బండిని ఒక 15-20 రోజులు వాడాము. ఆ తర్వాత ఈ బండిని అలానే వదిలేసాం. మామూలుగా ఒకళ్ళం ఇద్దరం అట్లా రెగ్యులర్గా వాడేవాళ్ళం. మొన్న లాస్ట్ సీజన్ మొన్న అంటే 15 రోజుల క్రితం ఈ సీజన్కి మరి మనకి బండి కావాలి కదా, ఒక హార్వెస్టర్ బయటకు వెళ్ళిందంటే కంపల్సరీగా మనకి స్పెండర్ అనేది చాలా అవసరం పడుతుంది. మిషన్ ఉన్న వాళ్ళకైతే ఆల్మోస్ట్ తెలుస్తుంది, ఎందుకంటే భోజనాలతో సహా డీజిల్తో సహా మిషన్కి ఏదైనా వస్తువులు కావాలి అన్నా కంపల్సరీగా హార్వెస్టర్ బయటికి వెళ్ళింది అంటే ఒక 2 వీలర్ బండి అయితే కంపల్సరీగా, అది మిషన్ ఉన్న వాళ్ళకైతే ఆల్మోస్ట్ తెలుస్తుంది. అట్లా అని ఇక కొత్త బండి కొనాలంటే దాదాపుగా 20,000-25,000, అంటే సెకండ్ హ్యాండ్లోనే మంచి బండి తీసుకుందామంటే 20,000-25,000 చిల్లర అవుతుంది. అంటే దీన్ని ఏం చేసామంటే మనకు తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎస్టిమేషన్ వేసి చెప్పించాం. అంటే ఏమని, ఈ బండి మొత్తం కలర్ చేంజ్ చేయాలా, చిన్న మైనర్ రిపేర్తో, తర్వాత ఈ చాకప్స్ గేర్లు, తర్వాత టోటల్ మేము మొత్తం కూడా చెక్ చేయించేసి మొత్తం రిపేర్ చేయించేసాం. ఎంత అయినాయి అంటే మనకి 14,000 చిల్లర అయిన తర్వాత ఈ బండిని మొత్తం చేయించేసినాం. ఆయిల్ చేంజ్ అంతా మొత్తం క్లీన్ చేయించేసినాం. ఇక్కడ మన డూమ్ ఉంది కదా, ఈ డూమ్కి నేమ్ కూడా రాపిచ్చేసాం, రఘు ట్రాక్టర్ వ్లాగ్స్. ఇవన్నీ కలిపి 14,000-14,500 అయినాయి. అలా బాగు చేయించేసాం. బాగు చేయించిన తర్వాత దీన్ని ఇష్టంతో నేను బాగు చేయించిన, ఎందుకంటే బండి అయితే కొనలేను, నాకు ఎట్లయినా పాత బండి కదా, సెంటిమెంట్ బండి అని నేనేం చేసిన అంటే ఈ బండిని ఇష్టంతో మొత్తం చేయించిన తర్వాత ఈ బండి బాగు చేయించిన వారం దాకా మన వాళ్ళని ఒక్కరిని ముట్టుకోనిలే. అవసరమైతే వాళ్ళని బుల్లెట్ ఉంది కదా, మీరు బుల్లెట్ వాడుకోని, నేనైతే ఈ బండి ఇవ్వను అన్నట్లుగా వారం ఈ బండి మీదనే నేను తిరిగిన తర్వాత మన మిషన్ వెళ్ళింది వేరే చోటకి, కూసుమంచి వెళ్ళిన తర్వాత దాదాపుగా 3 రోజులు నా చేతుల్లో ఉంది. వాళ్ళ బండి వేసుకొని వెళ్ళమన్నా పాపం వాళ్ళ బండి వేసుకొని వెళ్ళారు. నేను ఈ బండి గురించి ఒక వీడియో షూట్ తీయాలి, వీడియో తీసుకున్న దాకైతే ఈ బండిని మీ చేతికి ఇవ్వను అన్నట్లుగా నేనేం చేసిన అంటే వాళ్ళకి ఇవ్వకుండా నేను ఈ బండిని కంటిన్యూషన్గా నేనే వాడిన తర్వాత వాళ్ళు తీసుకువెళ్ళింది, ఫస్ట్ రోజు తీసుకువచ్చారు, రెండో రోజు తీసుకువచ్చారు, మూడో రోజు దాదాపుగా నాకు 4:30 నుంచి 5 మధ్యలో ఒక ఫోన్ వచ్చింది, మన స్పెండర్ని మిషన్ దొక్కిందని. నాకు మస్తు కోపం వచ్చింది, ఎందుకంటే ఆల్రెడీ ఇంత మునుపు తొక్కిచ్చారు అని. నేనేం చేసినంటే ఎందుకు తొక్కిచ్చారు, ఎట్లా తొక్కిచ్చారు, అది ఇదని వాళ్ళని సీరియస్ అయినప్పుడు వాళ్ళు చెప్పారు కదా మన మిషన్ కాదు వేరే మిషన్ తొక్కిచ్చారు అన్నారు. నేను ఎమ్మటగా అసలు కోపంతో, ఎందుకంటే ఇష్టంతో చేపించుకున్న బండి, అసలు ఆల్రెడీ ఒకసారి మిషన్ తొక్కింది, అసలు పనికి రాదు అనుకొని నేనేం చేసేసిన అంటే వెంటనే మిషన్ దగ్గరికి వెళ్ళిపోయేసరికి అక్కడ ఓనర్ ఉండి, అన్న మేమే బాగు చేపిస్తాం, మీరు ఇబ్బంది పడకండి, మా వాడు చూసుకోలేదు, రివర్స్లో తొక్కిచ్చిండు, అది కూడా రివర్సే తొక్కింది. అది తొక్కడంతో పాటు ఇక్కడ తొక్కిన బండిని అంత దూరం లాక్కిపోయింది బండిని. అయితే అక్కడనే మెకానిక్ ఉంటే వెంటనే పిలిపించి మొత్తం ఆయనే చేపించేటట్టుగా మాట్లాడిన తర్వాత దాదాపుగా ఈ రోజుకి 15 రోజులు చిల్లర అవుతుంది. ఆయన మధ్యలో ఒకసారి ఫోన్ చేసి, అన్న మరి వాళ్ళు మొత్తం డబ్బులు ఇవ్వనంటున్నారు, నాతో గొడవ పెట్టుకుంటున్నారు అని మెకానిక్ కాల్ చేస్తే మళ్ళీ ఏంటన్నా మీరు ఆ రోజు చెప్పారు, నేనేమన్నా అబద్ధం ఆడినా, నా బండి కొత్తగానే ఉంది, మొత్తం చేయించిన అని నేను వాళ్ళతో చెప్పిన తర్వాత అటో ఇటో ఫైనల్గా 8,000కి ఇంకా అన్న ఎక్స్ట్రా పట్టితే నేనే బాగా చేయించుకుంటా, నాకైతే 8,000 ఇవ్వన్నా అని నేను వాళ్ళని అడిగితే సరే అని 8,000 ఇచ్చారు. ఫైనల్గా మన బండికి ఈసారి ఖర్చు ఎంత అయిందో తెలుసా, 9,500 అయినాయి.
వాళ్ళు ఇచ్చిన 8,000 కాక నేను 1,500 వేసుకొని ఈ బండిని మళ్ళీ పూర్తిగా దీన్ని బాగా చేయించిన. ఈ వీడియో మీకు నచ్చిందే అనుకుంటున్నాను. దయచేసి మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. జై హింద్.